హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే బోట్ నెక్, ఫ్రంట్ పార్ట్ మరియు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉన్న కింద క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పొడవు అయితే పెట్టుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు. దానికి 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని మొత్తం ఎంత పొడవు వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. 11 ఇంచులు పొడవు అయితే వచ్చింది. అదైతే మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత కింద లూజ్ అయితే 5 ఇంచులకి మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు అయితే పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కర్వ్ అయితే తీసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని మనము చంక రౌండ్ అయితే కొలుచుకొని దాంట్లో 1 ఇంచ్ అయితే మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 9.7 వచ్చింది. 9.7లో 8.7 అయితే పెట్టుకోవాలి. ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 3 ఇంచులు డౌన్ అయితే చేసుకోవాలి. డ్రా అయితే చేసుకోవాలి. ఇక్కడ 8.7 ఈ లైన్ మీద అయితే మార్క్ చేసుకోవాలి. 8.7 వచ్చేలా మార్క్ చేసుకొని మనకి ఖర్చుతో సహా కొలుచుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ ఖర్చు లోపలికి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్, తర్వాత ఖర్చు మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పొడవు, ఎడల్పు, చంక డౌన్ అయితే వచ్చింది. తర్వాత 2 ఇంచులకు ఒక మార్కు, 1 ఇంచుకు ఒక మార్క్ చేసుకొని ఈ చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్స్ కర్వ్ అయితే తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా డౌన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము ఎల్బో హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ ఇక్కడ కొద్దిగా కర్వ్ వచ్చినట్లు మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ని హాఫ్ అయితే చేసుకొని ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ చేసినప్పుడు బాగుంటుందన్నమాట. స్ట్రైట్గా ఉంటే అక్కడ ఉబ్బినట్లు ఉంటుంది. ఇలా కర్వ్లా చేసుకుంటే హ్యాండ్స్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. తర్వాత లోతు దగ్గర, ఫిట్టింగ్ దగ్గర ఖర్చు అయితే పెట్టుకోవాలి. భుజాల దగ్గర ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ అయితే తీసుకోవాలి. ఫిట్టింగ్ ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్క్ అయితే చేసుకొని 3/4 ఇంచు లోతు ఉండేలా మార్క్ చేసుకొని కర్వ్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ వస్తుందన్నమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసినాక హ్యాండ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా 2 అయితే ఉంటుంది అన్నమాట. ఒక హ్యాండ్స్కి ఫ్రంట్ షేపు, ఇంకో హ్యాండ్స్కి ఫ్రంట్ షేప్ అన్నమాట. ఈ హ్యాండ్స్ ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని. ఇలా చేసామంటే ఎల్బో హ్యాండ్స్ రెడీ అయిపోతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్ కటింగ్లో
బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ లేకుండా మార్క్ అయితే చేసుకొని అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే వేసుకోవాలి. ఓపెన్ ఉన్న పర్వాలేదు, క్లోజ్ ఉన్న పర్వాలేదు, మన వైపు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే కింద మార్క్ పడేలా డ్రా అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఖర్చులు అయితే మార్క్ చేసుకోవాలి. ఫిట్టింగ్ దగ్గర, లోతు దగ్గర, నెక్ దగ్గర, ఇక్కడ ఈ బోట్ నెక్ డిజైన్ అయితే వచ్చింది అక్కడ కానీ ఖర్చులు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి పడేలా చంక డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని రోల్ అయితే చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే ఆ మార్కింగ్ పడుతుంది. అప్పుడు డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా అయితే వస్తుంది. తర్వాత మార్కులు కనపడేలా, ఖర్చులు కనపడేలా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ కాబట్టి బోట్ నెక్ 3/4 ఇంచు లోపలికైతే రావాలి. అప్పుడు చంక దగ్గర ముడతలు అనేది రాదు. తర్వాత డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత లోతు అయితే డ్రా చేసుకోవాలి. నార్మల్ నెక్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు డౌన్ అయితే చేసుకుంటాం కదా, ఇక్కడ 1 ఇంచ్ డౌన్ అయితే చేసుకోవాలి బోట్ నెక్ కాబట్టి. తర్వాత ఫిట్టింగ్కి మార్క్ అయితే చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. తర్వాత లోతుని కర్వ్ స్కేల్తో డ్రా అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము బోట్ నెక్ అయితే ఫ్రంట్ కానీ 3.5కి, 4కి, 3కి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇది ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్ అన్నమాట. గుర్తు కోసం ఖర్చులు అయితే మార్క్ చేస్తున్నాను, కొలుచుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కొలుచుకోవాలి. మనం ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఖర్చు దగ్గర నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజు ఉక్స్ వేసింటాం కదా, అక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాక బాక్స్లో డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్కువ డీప్ అయితే తీసుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే 2 ఇంచులు తగ్గించుకుంటామో అలా 2 ఇంచులు కింద పొడవు అయితే తగ్గించుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక డ్రా అయితే చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం 1 ఇంచ్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ అన్నమాట, 29 ఇంచులది. ఇక్కడ నుంచి 2.5, తర్వాత 2.5 ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర కుట్టేటప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచు బయటికి రావాలి. ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచు లోపలికి అయితే వెళ్ళాలి. అప్పుడు నెక్ జారదు, వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, బిగినర్స్కైనా ఎవరికైనా. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ మార్క్ అయితే చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఇలా మనం చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి దగ్గర తక్కువ రాదు. ఒక 1/2 ఇంచ్
మార్క్ అయితే చేసుకున్నాం కదా డౌను, అదైతే మార్క్ చేసుకోవాలి. ఇలా మనము మార్క్ చేసుకున్నాక కటింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్, బోట్ నెక్, ఫ్రంట్, డీప్ నెక్, మళ్ళీ క్రాస్ బెల్ట్, ఫ్రంట్ ఓపెన్ అన్నమాట ఇది. ఇలా మనము చాలా ఈజీగా బోట్ నెక్ కానీ క్రాస్ బెల్ట్, డీప్ నెక్, ఇలా ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టుకోవచ్చు. మనకి వేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కానీ మార్క్ చేసుకున్నాం కదా, నెక్ జారకుండా ఇలా కట్ చేసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని పొడవు అయితే కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవుకి 1 ఇంచ్ తగ్గించుకొని క్రాస్ బెల్ట్ పొడవు అయితే పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ కోసం మార్క్ అయితే చేసుకొని 3.5కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇటు సైడు 3 ఇంచులకి, తర్వాత 3.5కి ఎడల్పులో మార్క్ చేసుకొని 2.5కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డౌన్ వస్తుంది. తర్వాత షేప్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఇలా 3 మార్కింగ్ని కలుపుతూ కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా మనము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలి. గుర్తుకి ఖర్చు అయితే పెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచు కొలతతో బెన్పట్టి అయితే తీసుకోవాలి. ఇలా 2 పీసులు అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకో 2 ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి అయితే తీసుకోవాలి. 3 ఇంచుల కొలతతో ఉక్సు పట్టి అయితే తీసుకోవాలి. కాజా పట్టి 2 ఇంచులు. ఇలా కొన్ని పీసెస్ అయితే తీసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని కింద 1/2 ఇంచ్ డౌన్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఖర్చు పెట్టుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలి. డిజైన్ అనేటట్లా ఖర్చు అయితే పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఫ్రంట్స్, బ్యాక్, బోట్ నెక్, ఫ్రంట్, డీప్ నెక్, క్రాస్ బెల్ట్, ఫ్రంట్ ఓపెను. ఇలా మనము చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, నడుం పట్టి, ఉక్సు పట్టి, కాజా పట్టి ఫ్రెండ్స్. ఇది నేను కుట్టిన బ్లౌజే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.